నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 33, 34, 35, 12వ వార్డులలో వైసీపీ శ్రేణులతో కలిసి బైక్ రోడ్డు షో ఎన్నికల ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే అదనంగా సంక్షేమ ఫలాలను కూటమి ప్రభుత్వం అందిస్తుంది. కూటమి నాయకులు బొలిశెట్టి, వలవల, ఎంపీ అభ్యర్థి వర్మ. పట్నంలో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి బాబ్జీ. వెంటపాడులో కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ ఆయన కుమార్తె కంచెం చేసిన ప్రచారంలో పాల్గొన్న వెంటపాడు గ్రామ వైసీపీ నాయకులు. యానాలపల్లిలో మరిడి మారమ్మ అమ్మవారికి 2 లక్షల విలువ గల వెండి కిరీటం సమర్పించిన తాడి వెంకటేష్ దంపతులు, తాడి వెంకట నారాయణమూర్తి దంపతులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ శుక్రవారం ఉదయం పట్టణంలోని 33, 34, 35, 12 వార్డులలో మోటార్ సైకిళ్లు, కార్లతో ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు వైకాపా నాయకులు తాతా శ్రీనివాసరావు, వడ్డీ శేషు, కొట్టు నాగేంద్ర, గొర్రెల శ్రీనివాస్, చెన్నా జనార్దన్, రాజా త్రినాథ్, సింగం సుబ్బారావు, సంపత్రావు కృష్ణారావు, బొడ్డి సాయిబాబా, వట్టి బుజ్జి, మిద్దె ఆదినారాయణ, సిరంగం రమాదేవి, వెల్లాడి సత్యబాబు తదితర నాయకులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో, నినాదాలతో చేసిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో అసాంఘిక శక్తులు గెలిస్తే ప్రమాదకర పరిస్థితులు వస్తాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో అసాంఘిక శక్తులు గెలిస్తే ప్రమాదకర పరిస్థితులు వస్తాయన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి శాంతి భద్రతలను అదుపులో ఉంచే తనను ఎంపీ అభ్యర్థి ఉమాబాలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదో పవన్ కళ్యాణ్ నిన్న మొన్న వచ్చి మాట్లాడిన మాటలు మరి ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడో మీరే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా మాట్లాడుతున్నాడో సభలో మీరే చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఉన్న వ్యత్యాసాలు ఏంటో మీరు గమనించండి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను. నాకు తెలిసి కానీ తెలియక కానీ దేవాదాయ శాఖలో ₹1 అవినీతి జరగకుండా, అన్యాయం జరగకుండా నాకున్న 2 సంవత్సరాల కాలంలో అనేక 77 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగనన్ని కార్యక్రమాలు దేవాదాయ శాఖలో నేను పూర్తి చేస్తే అతను తెలిసి తెలియని మాటలు మాట్లాడి ఏకకాలంలో 44 గుళ్ళకి మీ శ్రీశైలం మల్లికార్జున స్వామికి అమ్మవారు అష్టాదశ పీఠాలు ఉంటేన బ్రహ్మరామగా అమ్మవారి దేవాలయం, మరి ఉత్తర రాజగోపురం, శివాజీ గోపురానికి ఏకకాలంలో మహాకుంభాభిషేకం అత్యంత ఘనంగా చేస్తే ఈ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అంటాడు కుంభాభిషేకం చేస్తే ముఖ్యమంత్రి పదవి గండం ఉందని మీరు శ్రీశైలంలో కుంభాభిషేకం చేయలేదు, దిసిగ్గుగా మాట్లాడితే ఎవరన్నటువంటి వ్యక్తిని జరిగిన విషయాలు తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతావా? మరి 2004లో నేను ఏదైతే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసి శాంతి భద్రతలను కాపాడానో ఆ శాంతి భద్రతను కాపాడడానికి నిరంతరం నేను కృషి చేస్తూనే ఉన్నాను. మరి వాళ్ళ విజ్ఞత కలిగిన మన తాడేపల్లిగూడెం పట్టణ వాసులందరూ, నియోజకవర్గ వాసులందరూ, నేను గ్రామాల్లోకి వెళ్తుంటే చాలా సత్యనారాయణ గారు మీరు వచ్చిన తర్వాత శాంతి భద్రత బాగున్నాయి, మేము పల్లెటూరులోంచి వచ్చే మాకు రక్షణ లేకుండా పోతుంది, ఏమైనా సరే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మేమంతా మీకే ఓట్లు వేస్తాం. ఈ తాడేపల్లిగూడెం ప్రజల జోలికి వచ్చినా, ప్రజలకు ఏదైనా చెరుపు చేయాలని చూసినా శివుడు 3వ నేత్రం తెరుస్తాడో లేదో తెలియదు, కానీ ఆ పరమాత్ముడు మల్లికార్జునుడు ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఆశీర్వాదంతో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని రక్షించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ
రాష్ట్రంలో సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం అడుగడుగునా దోపిడీకి పాల్పడిందని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. మండలంలోని వెంకట్రావుపాలెం, అప్పారావుపేట, గొల్లగూడెం, మోదుగుంట గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరంతో పాటు శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఎతుకొడ తాతయ్యలు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇటు ప్రజా సంక్షేమం, అటు రాష్ట్ర అభివృద్ధి రెండూ సమానంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తానన్న సంక్షేమంతో పాటు రెట్టింపు ఫలాలు ప్రజలకు అందించడమే కూటమి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తున్నారండి ప్రజలారా ఒక్క లారీ సర్పంచులుగా నెగ్గిన ఎంపీటీసీగా నెగ్గి కూడా వాళ్ళు రిజైన్ చేసి ఈ ప్రభుత్వంలో మేము పని చేయలేకపోతున్నాం అని జనసేన పార్టీలో చేరిన సంగతి మీకు తెలుసు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు కానీ పాత సర్పంచులు కానీ అందరూ ఒకే మాట మీద రావడం ఈ ఊరు చరిత్రలో మరి జనం మనగా నీరాజన పడుతూ ఉన్నారు. మోదుగుంట గ్రామంలో మన మిత్రులు గౌడ్ సంఘీలు ఎక్కువగా నివసించే ప్రాంతం. మరి ఇక్కడ వీళ్ళ కనీస సౌకర్యాలు కానీ ఏమీ లేవు. అంతేకాకుండా కల్లుగీత కార్మికులు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్లుగా ఏ చెట్టు మీద పడిపోయినప్పుడు ఈ రోజు వరకు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవట్లేదు. ఇన్సూరెన్స్ కానీ ఏమి రావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏర్పాటు ప్రభుత్వం చేసే విధంగా మనం మీ తరఫున రికమెండేషన్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం ఏదనుకుంటే అది ఆ మాట కట్టుబడి ఉంటాం తప్ప ఎలక్షన్ వాగ్దానాలు అవి కాదు. మీరు దయతో గమనించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా మన సర్పంచ్ గారు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన సొంత ఆస్తిని అమ్ముకుని ఈ ఊరు సర్పంచ్ అయినప్పుడు ఈ గ్రామం అభివృద్ధి చెందాలని చాలా మదన పడుతూ ఉన్నారు ఆయన. అలాంటి సమయంలో రఘురామకృష్ణరాజు గారితో చెప్పి ఇక్కడ ఒక రోడ్డు వేయించడం జరిగింది. అక్కడ ఉన్న మహిళా సోదరిమణులందరూ కూడా మరి మమ్మల్ని అడగడం జరిగింది. ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కనీసం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని చెప్పి అంటే వెంటనే మరి మా ఎంపీ గ్రాండ్ నుంచి 10 లక్షల రూపాయలు రోడ్డు వేయించడం జరిగింది. దానికి కారణమైన సర్పంచ్ గారికి ఎప్పుడు కూడా, ఎందుకంటే ప్రజల కోసం అడిగాడు ఆయన సొంత పని అయితే అడగలేదు. అలాంటి వ్యక్తులను మనం గౌరవించాలి. అదేవిధంగా మరి మీ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడతాం. ఎందుకంటే నాకు ఇక్కడ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ గ్రామం నన్ను కడుపులో పెట్టుకున్నటువంటి గ్రామం. మీ గ్రామంలో మీకు ఎప్పుడు కూడా మీరు నాకు ఓటేయండి, మా ఎంపీ గారికి ఓటేయండి, ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాను. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా నేను 100% ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు పనిచేయడం కోసం, మీకు సేవకుడిగా మాత్రమే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సార్. మీ అందరి దయతో మరి 2 పార్టీలు గెలవబోతూ ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరు మేము గెలుస్తాం. మరి మీ అందరికీ రుణం తీర్చిన అవకాశాన్ని ఖచ్చితంగా తీస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మరి శ్రీనివాసవరం గారికి కమలం గుర్తు ఓటేసి గాజు గ్లాసు గుర్తు 5వ నెంబర్ మీద మనకు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. పార్లమెంట్ నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నన్ను బీజేపీ వర్మగా పిలుచుకునేటువంటి అలవాటు ఉంటుంది. నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మిత్రులు మీ అందరికీ సుపరిచితులు, నిజాయితీపరుడు, గోళా శంకరుడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం వెన్నట్టు ఉండేటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా తాడేపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి వేల 3 పార్టీల కలయిక. ఒకటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమీ లేదనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. దయచేసి మళ్ళీ ప్రభుత్వం రాకపోతే
ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి అని. దద్దమ్మ ముఖ్యమంత్రికి అసలు పథకాల మీద ఏమైనా అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి ప్రతి సంక్షేమ పథకము కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారి ద్వారా రాష్ట్రానికి అందించబడుతున్నాయని చెప్తున్నాను. జగనన్న కాలనీలుగా పెట్టినటువంటి గృహాలన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 25 లక్షల గృహాలు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ప్రతి గృహానికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. వీటికి రూపాయి సంబంధం లేదు. పేరు జగనన్న కాలనీ. ఇవాళ మీ గ్రామాల్లో పాఠశాలలన్నీ అభివృద్ధి చేశారు. నాడు నేడు అని పేరు పెట్టాడు. అది సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అంగన్వాడీ కేంద్రాల గర్భిణీ స్త్రీలకు, బాలింతరాలకు, పసిబిడ్డలకు ఏదైతే పౌష్టికాహారం అందించేటువంటి కోడిగుడ్డుతో సహా పథకం ఏదైతే ఉందో ఒక అనా పైసా కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. ఇవాళ ఏ పథకం గురించి చెప్పినా అది కేంద్రం నుంచే తప్పించి వీడి ప్రమేయం లేదు కాబట్టి ఏమి కూడా రద్దు కావు అనేటువంటి విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. దీనికి తోడు పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4,000, ఫస్ట్ నెలలో 7,000, గత 3 నెలలు కూడా కలిపి, ఆ తర్వాత నుంచి వచ్చిన వెంటనే 4,000. అలాగే ప్రతి ఆడబిడ్డకి నెలకి 15,000 రూపాయలు. 2 3 4 సంవత్సరానికి 4 15 60,000. ఇవాళ ఒక 1000 2,000 3,000 ఇచ్చి మీ దగ్గర ఓటు కొనాలని చూస్తున్నారు. 2014 2019 మధ్యలో మీకు కావలసిన సిమెంట్ రోడ్లు, అండర్ డ్రైనేజీ కూడా తాడేపల్లిగూడెం టౌన్ లో లేదు. ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. టీడీపీ గవర్నమెంట్ లోనే జరిగింది. అది మళ్ళీ మన ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఎస్సీ బీసీలకు చెందిన పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడిచేశారు. ఎక్కడ ఒక్క పథకాన్ని కూడా ఉండనివ్వలేదు. ఈవేళ దళిత సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందరికీ ఇచ్చే పథకాలే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపరేట్ గా ఏ పథకం ఇస్తలేదు. అయినా మీరు 80% 90% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో వేశారు. జాతిలో పుట్టిన మరి యువతులు అర్థం చేసుకున్నారు పూర్తిగా ఈ ప్రభుత్వంలో జరుపుతున్న దమన నీతిని వాళ్ళు ఎండగడతా ఉన్నారు. కాబట్టి సోదరులారా, అంబేద్కర్ విదేశీ విద్య కాడి నుంచి 27 పథకాలని తీసేశాడు. అలాగే బీసీ కార్పొరేషన్ పేరు చెప్పి మరి ఆ కార్పొరేషన్ ని వివిధ కార్పొరేషన్లుగా చేసి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మరి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి లేదు. గతంలో అయితే ఆదరణ పథకంతో చేతి వృత్తులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి పనిముట్లు ఇచ్చిన పరిస్థితి మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వంలో ఉండేది. ఈవేళ అదే నినాదంతో రానున్న రోజుల్లో మరి ఏమేం చేయబోతున్నాం అన్నది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బీసీలకు పెద్దపేట వేసే విధంగా మరి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం తీసుకుంటుంది. అసెంబ్లీకి 2వ ఓటు ఇస్తారు. ఆ ఓటు 5వ నెంబర్లో ఉంటుంది. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు, గ్లాసు గుర్తుకి వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే మరో మిత్రుడు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మరి మొదటి ఓటు 3వ నెంబర్ మీద ఇస్తారు. కమలం గుర్తు ఓటేసి మరి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, తాడేపూడెం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానేడి బాబ్జీ స్థానిక కడకెట్ల గొల్లగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సామాన్యులు అయితే మీ మాట రూపాయలు మీ అకౌంట్లో పడదు సంవత్సరానికి అన్ని అకౌంట్ పెట్టిందమ్మ. అర్థంగా కొట్టేసి ఆయన వచ్చాను మన మాట కూడా ఇంద్రం తమ్ముడు. మే 13 జరగబోయే ఎన్నికల్లో ఈసారి తాడేపల్లిగూడెంలో ప్రజలు న్యాయం వైపు నిలబడతారని, ధర్మాన్ని కాపాడతారని, ఎవరైతే మనకి పిలిస్తే పలుకుతాడు, తాడేపల్లిగూడెం 30 సంవత్సరాల నుంచి ఎక్కడ అభివృద్ధి చెందని తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేస్తాడో వారిని ఎంచుకుంటారని నాకైతే అర్థమవుతుంది. ఆలోచనలు చేశారు ప్రజలు.
ఇప్పుడు తాడేపుగూడానికి కులాలు కాదు, మతాలు కాదు, సామాన్య నాయకుడు కావాలి. రాజకీయాలు కాదు, పార్టీలు కాదు, మా మాటినే నాయకుడు, తాడేపుగూడెం డెవలప్ చేసే నాయకుడు, ప్రజలు మనిషి కావాలనే ఆలోచనలో పడ్డారు. ఈ ఆలోచనకి సామాన్య గెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే తాడేపుగూడానికి పంపుల చెరువు లేదు, రెండో పంపుల చెరువు 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఈలాంజనేయులు గారు కట్టించిన పంపుల చెరువు తప్పితే ఇవాళ రెండో పంపుల చెరువు అట్లా పోయి. రెండోది తాడేపుగూడానికి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి లేదు. కనీసం నాకు అవకాశం ఇస్తే తాడేపుగూడెం అభివృద్ధి చేస్తా, మీ అందరికీ అందుబాటులో ఉంటా. తాడేపుగూడాన్ని ఎప్పుడు ఎన్నడూ చేయలేని, పూర్వం ఎప్పుడు ఈలాంజనేయులు గారి పేరు ఉండేది, మాకైతే తెలియదు, మేము పుట్టలేదప్పటికి. అలా మళ్ళీ బాగా చేశాడు బాబుజీని రెండోసారి ప్రజలే గెలిపించుకునే స్థాయికి నేను ప్రజల్లో మమేకం అయ్యి అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వమని హస్తం వేయాలని కోరి ప్రార్థిస్తున్నా. పెంటపాడు గ్రామంలో గురువారం సాయంత్రం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు సభ ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు నివాసం వద్ద జరిగింది. రెడ్డి సూరిబాబు కుటుంబ సభ్యులు కంచన్కు హారతలిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, సర్పంచ్ సూరికళ, జామికృష్ణ, బాబీ అప్పిరెడ్డి, బండారు నాగు, జర్ల జయబాబు, కర్రి వరహారెడ్డి, ప్రసాద్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో మేము గడప గడప కార్యక్రమం చేస్తున్నాము. అందరినీ ఓట్లు అడగడానికి వచ్చాము. 4 రోజుల నుంచి పెంటపాడు గ్రామం అంతా తిరుగుతున్నాము. ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజండి అందరూ కూడా చాలా సహకరించారు మాకు. మేము ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఓట్లు అడుగుతుంటే కూడా అందరూ కంపల్సరీ మీకే వేస్తామని అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారండి. ఎక్కడో అక్కడో ఒకళ్ళో ఇద్దరో తప్ప అందరూ కూడా నాకు తెలిసి ఒక 95% వరకు అందరూ కూడా కంపల్సరీ జగన్ గారికే వేస్తాం, మీ డాడీ రావాలి, కొట్టు సత్యనారాయణ గారు రావాలి అని కోరుకుంటున్నారండి. అందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికే మాకు తెలుస్తుంది, మాకు తాడేపల్లిగూడెంలో నాన్నగారు వస్తున్నారని విజయ సూచనలు మాకు కనబడుతున్నాయి. మీ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. దయచేసి అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలి. మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారిని, అలాగే ఎంపీ గారు ఉమాబాల్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. డిప్యూటీ సీఎం అయిన కొట్టు సత్యనారాయణ గారి కుమార్తె గడప గడపకి తిరగడం జరిగింది. ఇప్పుడే ప్రతి గడపలోనూ కూడా ప్రతి ఒక్కొక్క ఓటరు కూడా ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేస్తామని, తప్పనిసరిగా డిప్యూటీ సీఎం అయిన కొట్టు సత్యనారాయణ గెలుస్తారని ప్రతి వారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా కార్యకర్తలు ప్రతి ఒక్కొక్కరు కూడా సహకరించారు. అలాగే మన ఊరు మెజార్టీ 3500 మెజార్టీ రావాలి. మన కార్యకర్తలు, మన ఓటరు అందరూ కలిసిమెలిసి ఎలక్షన్ చేయాలి. మన డిప్యూటీ సీఎం గారిని గెలిపించాలి. అలాగే మనం ఎలంపేటలో ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, గుడి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ఇప్పటి వరకు కూడా ఎంతో సంతోషంగా జరిగాయి. అన్ని కార్యక్రమాలు కూడా జరగబోయే రోజుల్లోనూ కూడా అంతా కూడా ఎంతో సంతోషంగా ఆయన పరిపాలనా విధానంలో జరుగుతుంది. అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ మన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు రావాలి. ఈ గడప గడప కార్యక్రమానికి మన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు కుమార్తె కాంచన గారు, అలాగే కీర్తి విశాల్ గారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక ఓటర్ని చక్కగా ఈ పథకాలు, ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఏం లబ్ధి పొందారు, మీకు ఈ ప్రభుత్వం ఏమిచ్చింది, మీకు ఏం కావాలి అన్నది అడిగి తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈరోజు వందలాది కుటుంబాలు పెంటపాడులో మనం టచ్ చేయడం జరిగింది. అలాగే వేలాది మంది ఓటర్లు కావడం జరిగింది. ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఓటరు కూడా ఈరోజు ఆ రుణం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇది చాలా శుభపరిమాణం. ఎందుకంటే 19లో ఇచ్చిన మేనిఫెస్టో 99% అమలుపరిచారు. మళ్ళీ ఇప్పుడు 24లో ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఆయన 100% అమలు చేసి దమ్మున నాయకుడు ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి. పెంటపాడు మండలం యానాలపల్లిలోని శ్రీ మరెడ్డి మారెమ్మ అమ్మవారి తీర్థం సందర్భంగా 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి
తాడి వెంకటేష్, విజయలక్ష్మి, వెంకటనారాయణమూర్తి, విజయ గంగాభవాని దంపతులచే 2 లక్షల విలువ గల వెండి కిరీటం సమర్పించారు. అదేవిధంగా పడమర వెప్పరు గ్రామానికి చెందిన గంటా సుబ్రహ్మణ్యం 108 బిందెలు అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోకా వీరవెంకట శ్రీనివాస్, సర్పంచ్ గోకా ఛాయాదేవి, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. దుర్గాస్మాకం భోజవితా తనూనా ప్రబలాచకం సహమాన ముగ్ని మారమ్మ తల్లికి అమ్మవారు సదా రక్షించి శైక్యమే సంతానం. శ్రీ మరిడి మారమ్మ వారి యొక్క జాతర మహోత్సవం పూర్తయింది. అప్పుడు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈరోజు దశమి శుక్రవారము, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు 108 బిందులతో జలాభిషేక కార్యక్రమం. జలాభిషేకం మనం ఎందుకు చేస్తామంటే మనకి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు అట్లాంటివి రాకుండా, సక్రమంగా వర్షాలు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చక్కగా పంటలు పండే విధంగా అమ్మవారు తగిన విధంగా ఆ యొక్క వర్షాన్ని ప్రసాదించాలి, చక్కని పాడి పంటలు పండాలని అమ్మవారి జలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. అటువంటి జలాభిషేక కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం చేశాము. ఈ సంవత్సరం కూడా చేయాలనే సంకల్పంతో మన పెద్దలంతా కూడా అడిగినట్టయితే వెంటనే మా యొక్క పడమరెప్పరు గ్రామ వాస్తవ్యులు గంటా నాగసుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఈ యొక్క బిందులు నేను ఇస్తాను, మేము అడగగానే ఆయన ఎందుకు ఏంటి అని కూడా అడగల, నేను ఇస్తాను అమ్మవారి యొక్క కార్యక్రమానికి ఇస్తానని మనస్సంకల్పంగా చెప్పడం, వెంటనే ఆ యొక్క ఏర్పాటుగా మనం చేయడం జరిగింది. అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందు ఉండే వ్యక్తి గంటా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. ఆ యొక్క అమ్మవారు మా గ్రామంలో కూడా రామాలయం కానివ్వండి, మన రామాలయం కూడా ద్వారబంధం పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయటం, అలంకరణ నిమిత్తం, పూజా నిమిత్తం, అయోధ్య రామ మందిరం ఊరేగింపు ఉత్సవంలో కూడా ఆయన మొదటి దాటగా మాకు సహకారం చేశారు. నా మీద ఎంతో అభిమానం ఉంచి ఈ యొక్క జాతర మహోత్సవం, మరిడి మారమ్మ తల్లి జాతర మహోత్సవానికి ప్రారంభోత్సవానికి పిలిచినందుకు పేరున పెద్దలందరికీ, ఎనానపల్లి పెద్దలందరికీ, వారు అక్క చెల్లెలు అందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి హైందవ ధర్మాన్ని కాపాడడానికి మనమందరం కూడా ఇలాంటి ఉత్సవాలు నిత్యదినం ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా చేసుకోవాలని, దాంట్లో నా యొక్క వంతు ఎంతో కొంత పాత్ర మీ అందరూ నాకు కల్పించినందుకు ఇక్కడ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరిడి మారమ్మ అమ్మవారికి ఈరోజు 108 బిందులతో అభిషేకం ఎంతో గణనీయంగా జరిగింది. ఈ వచ్చిన భక్తులందరికీ మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు తాడి పెద్ద సీను వాళ్ళ కుటుంబం సభ్యులు అందరూ కలిసి
అమ్మవారికి అమ్మవారికి ఈ 2 లక్షల రూపాయలతో వెండి కిరీటం చేయించబడింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళకి ఆనందంగా ఉండాలని, వాళ్ళు ఎల్లప్పుడూ ప్రతి వ్యాపారంలోనూ చెరువుల్లోనూ అభివృద్ధి పొంది ఇలాంటి మరీ ఎన్నో అభివృద్ధులకి వాళ్ళ తోడుగా ఉండాలని మేము వాళ్ళందరి తరపున ఈ ఊరు గ్రామ ప్రజలు భక్తులు అందరి తరపున మేము కోరుకుంటూ ఈ అమ్మవారి తరపున ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ ఆధ్వర్యంలో ఈ అమ్మవారిది చాలా గణనీయంగా జరిగింది. వీళ్ళందరూ ఈ గుడి దగ్గరికి వచ్చి నిన్న నుంచి ఎంతో ఉత్సాహంగా ఉండటం మా అందరికీ అమ్మవారి సేవలకి వీళ్ళంతా బాగా గణనీయంగా జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. ఈ గ్రామ ప్రజలకి ఇంకా ఇలాంటివి ఎన్నో చేయించుకోవాలని మేము కోరుకుంటూ శ్రీ 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 మరిడి మారమ్మవారి యొక్క 108 బిందులతో అభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా శ్రీ శ్రీ మరిడి మారమ్మ అమ్మవారికి వెండి కిరీటం చేసి సమర్పించడం జరిగింది. ఈ యొక్క భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు శ్రీ శ్రీ మరిడి మారమ్మ తల్లికి కృపా పార్తులై ఉంటామని కోరుచున్నాను. అదేవిధంగా ఈ అమ్మవారి ఆశీస్సులు యానల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నిండుగా ఉండాలని, అందరూ ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుచుంటున్నాను. అదేవిధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. తాడేపూడెం పట్టణ మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం నాయకులు మారిశెట్టి సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే ఈరినాని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన మాజీ ఎమ్మెల్యే ఈలినానికి ప్రధాన అనుచరుడు. 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది. మారిశెట్టి సుబ్బారావు 200 మందితో శుక్రవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. బీసీ నాయకులు మల్లెల విజయకుమార్, పిల్ల నరసింహారావు, నీలగిరి వరలక్ష్మి, కొల్లి సన్యాసరావు, నమ్మి సత్యబాబు తదితరులు కూడా చేరిన వారిలో ఉన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ చేరిన వారందరినీ పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. ఈలినాని పార్టీలో చేరిన వారిని అభినందించారు. కొట్టు సత్యనారాయణ విజయానికి కృషి చేస్తానని మారిశెట్టి సుబ్బారావు తెలిపారు. సూర్యకుమార్ గారు, విజయ గారు, దేశంలోనే మంచి పేరు వచ్చింది ఆయనకి. కాకపోతే వైద్యం చేయించుకుంటే మీ నాన్నగారి గురించి మీరు నాకు మొదలైంగా అతను నేపథ్యం సెంటిమెంట్లు, మిత్రుడు, సహృదయుడు, చాలా కాలం నుంచి రాజకీయాలు ఉంటూ ఎవరితోటి ఏ రకమైన ఇబ్బందులు గొడవలు లేకుండా నాకు వ్యతిరేక పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాతోటి మంచి సత్సంబంధాలతో గౌరవంగా సంబోధిస్తూ ఉన్న మారిశెట్టి సుబ్బారావు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం, సముచితం. సుబ్బారావుని నేను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాను. ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా నెరవేరో లేదన్నది మీరు ఆలోచన చేయండి. ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఎంత సమర్థవంతంగా అమలు చేశారో మీరందరూ విన్నారు. విజయలక్ష్మి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు అభిమానిస్తున్నానంటే అని బిడ్డల భవిష్యత్తు, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పిల్లల్ని చదివించాలన్న సంకల్పం, అలాగే అవసరం కోసం ఎన్నికలు వస్తే ప్రజలు గుర్తుకొస్తారు చంద్రబాబు నాయుడు. ప్రజలతోటి చంద్రబాబు నాయుడు పని ఏంటంటే ఓటింగ్ విషయంలో ఓటింగ్ బటన్ నొక్కే వరకే ప్రజలతో సంబంధం. ఆ బటన్ నొక్కేసిన తర్వాత ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా అతను ప్రజలతో సంబంధం లేదు. ప్రజలకు ఎవరు చేయవలసిన అవసరం కూడా దాని గురించి ఆలోచించే స్థలం వస్తుంది, సమయం కూడా ఉంది. అందుకని గాలి వదిలేస్తూ ఉంటారు. ఇవాళ దానికి తగిన పర్యవసానం
2019లో చంద్రబాబు నాయుడు అనిపించిన ప్రజలు బుద్ధి చేసిన ఇంకా బుద్ధి రాలా. ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ని ఏదో ప్యాకేజీ మాట్లాడుకుని ఆ పవన్ కళ్యాణ్ ఏమో మొత్తం జాతిని అంతా తాకట్టు పెట్టేసి అతను జగతాడు రాజకీయాలు చేసి కాపులు పరువు తీసే పరిస్థితికి తీసుకెళ్ళి ఇవాళ అందరినీ మనోవేదనకు గురి చేసిన పరిస్థితి అతను ప్రవర్తన. అనేటువంటి పరిస్థితుల్లో తాడేపల్లి వరకు ఆలోచన చేస్తే తాడేపల్లిగూడలో ఒక మంచి వాతావరణంలో శాంతి భద్రతలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మనకి ఎవరో శత్రువులు ఉన్నారు, శత్రువులు మనం వాళ్ళని వేధిద్దామన్న ఆలోచన మనకి ఎక్కడ లేకుండా అందరినీ కూడా ఒక సమన్యాయంతో చూస్తూ ఉంటాం. ప్రభుత్వం కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ఎవరికి ఏ పార్టీకి ఎవరు ఓటేశారన్నది చూడకుండా, ఎవరు ఏ పొడవు అనేది చూడకుండా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంపూర్ణంగా సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా ఎక్కడ ఒక బలాన్ని లేకుండా, ఒక రూపాయి లంచానికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించే కార్యక్రమం ఎంత సమర్థవంతంగా మరి ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే తెలుగుదేశం పార్టీలో వాళ్ళ జన్మభూమి కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీల ద్వారా అనేక రకాల జన్మభూమి కమిటీల అరాచకాలకి అన్నీ కూడా ఈ ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళ టేబుల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకి వాల్యూ లేకుండా గాలి కుదిరిస్తే ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇస్తున్నారు, మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాదు, 3,000 కాదు, ఎల్లుండి మధ్యాహ్నం 4,000 కాడికి ఇస్తాను. మీరు నమ్ముతారా? ఒక్కటి చెప్పండి నాకు, నేను వెళ్ళిపోతాను. ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలన్నమాట. జగన్ అంటే నమ్మకం. ఈ రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉంటే, ఎంత బాధల్లో ఉంటే జగన్ ఇవాళ అతను ఇచ్చిన మేనిఫెస్టోలో 95%, 99% అమలు చేయగలిగాడు. ఎంత దురదృష్టం ఏంటంటే గడిచిన ఈ 4 సంవత్సరాలు, 8 మాసాలు, 10 మాసాల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా వ్యాధి వచ్చింది. మనం కనీ విని ఎరగనటువంటి వ్యాధి అది. మనిషి చూస్తుండగా చచ్చిపోయారు మన బంధువులు. ఇదే గ్రామంలో తల్లి చచ్చిపోతే కూతురు చూడటానికి వెళ్ళలేదు. ఎందుకంటే కరోనా చచ్చిపోయినటువంటి తల్లి శవం దగ్గరికి కూతురు అయితే ఆవిడ కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది, చచ్చిపోతుందని భయంతో కన్న కూతురు వెళ్ళనటువంటి కరోనా. అలాంటి కరోనా వ్యాధిలో 2 సంవత్సరాలు మనం అతలాకుతలం అయిపోయాం. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా. అమెరికా దేశంలో కూడా కొన్ని లక్షల మంది మరణించారు. మీరు గ్యారంటీగా నాకు అర్థమవుతే కొన్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం మీరు, నా నమ్మకం జగన్, నా నమ్మకం నువ్వే జగన్. అందుగురించి మన నమ్మకం జగన్ కావాలి. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. పుట్ట సత్యనారాయణ గారిని నెగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఒకటి పుట్ట సత్యనారాయణ, ఒకటేమో నరసాపురం పార్లమెంటు అభ్యర్థిని శ్రీమతి గూడూరి ఉమాబాల గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వెయ్యాలి. ఈ కార్యక్రమానికి మారిశెట్టి సుబ్బారావు గారు గత 25-30 ఏళ్ల నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో ఉండి తెలుగుదేశానికి ఎంతో చాలా సేవలు అందించి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ఆదరణ, ఆయన నడుపుతున్నటువంటి పథకాలు, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను చూసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉప ముఖ్యమంత్రి కొట్ట సత్యనారాయణ గారు, ఈలి నాని గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీలోకి రావడానికి ఆయనకి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయనతో పాటు సుమారు 150 మంది ఇవాళ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు మీకు ఉండేలాగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్ట సత్యనారాయణ గారు, ఈ నియోజకవర్గ అభ్యర్థి కొట్ట సత్యనారాయణ గారి ఆశీస్సులు ఆదరణ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీరందరూ కూడా ఈరోజు పార్టీలోకి వచ్చిన తర్వాత సైనికుల్లా పనిచేసి కొట్టి సత్యనారాయణ గారు అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారికి మీరు సైనికులుగా పనిచేసి మీరు మీరు కలవటం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల మాకున్న మెజారిటీ అది 2 ఎత్తులు పెరిగే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని ఇవాళ ఏదైతే పార్టీలోకి మార్సెట్ సుబ్బారావు గారు ఇవాళ వచ్చారో ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ఆయన చూస్తున్నటువంటి ఈ వార్డులో ఆయనకి సన్నిహితులుగా ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఎవరైతే చూస్తున్నారో వారిని సుబ్బారావు గారిని కలిసి పనిచేసే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లి వారికి సుబ్బారావు గారికి కూడా ఒక ప్రాధాన్యత పార్టీలో ఇచ్చి పార్టీలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కొట్టి సత్యనారాయణ గారు కానీ ఈలాని గారు కానీ నేను కానీ మీ అందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ అలాగే మీరందరూ ఇవాళ మే 13న జరగవలసినటువంటి ఎన్నికల్లో మీరు అమూల్యమైన ఓట్లు ఉధృతంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో అలాగే కొట్టి సత్యనారాయణ గారిని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోని గూడూరు ఉమాబాల గారిని నరసాపురం పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఆయన యొక్క ఆలోచనలు ఆయన ఆలోచన విధానం యువకుడు మెయిన్ యువకుడైన యువకులకి పరిగెత్తించే ఆలోచనలు వస్తాయి. ఆ పరిగెత్తించే ఆలోచనలకి ఆకర్షితులవడం దానికి కారణంగా మా నాని గారు మేమంతా కలిసి చాలా కాలం సుదీర్ఘ ప్రయాణం తెలుగుదేశంలో అయినా కానీ నాని గారితో కలిసి ఆ సుదీర్ఘ ప్రయాణానికి బ్రేక్ వేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ ఇచ్చి భావితరాలకి ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆలోచన కలిగి ఈ పట్టణం మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే చక్కటి ఆలోచన చక్కటి ప్రణాళిక ఉన్నటువంటి కొట్టి సత్యనారాయణ గారిని మనం మళ్ళీ తిరిగి ఎన్నిక చేసుకుంటే అది చక్కటి కార్యక్రమాలు. ఎందుకంటే నిన్నదాకా కొట్టి సత్యనారాయణ ఒకడే, ఈ రోజు నుంచి కొట్టి సత్యనారాయణ గారికి ఇటు పక్క రఘురాము అటు పక్క మాకు బాగాడు ముగ్గురు బలమైన త్రిమూర్తులు వచ్చారు ఇక్కడ. దాని పట్టణానికి తిరుగులేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు జరిగే ఎన్నికల్లో మీ ఓటింగ్ తోటి మనం సవాలు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నిస్సందేహంగా బ్రహ్మాండమైన మెజార్టీతో మనం ఇక్కడ నెగ్గుతున్నామని చెప్పి అలాగే గూడూరు ఉమాబాల గారు కూడా ఎంపీగా నెగ్గుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మీ అందరినీ చూస్తుంటే నా భావన కరెక్ట్ అని కూడా కనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఈ పార్టీలోకి ఎంటర్ ఈ కుటుంబంలోని చేరడానికి ఎంతో ఆనందపడుతూ ఇందులో జాయిన్ అవ్వడానికి 4 పథకాలండి. 1 అమ్మఒడి, 2 గోరుముద్ద జగనన్న గోరుముద్ద, 3 విద్యా దీవెన, 4 ఆసరా. ఈ 4 మహిళలకి ఉపయోగపడే కార్యక్రమాలు జగనన్న గారు చేపట్టారు. ఎందుకంటే ఇదివరకు ఏ నాయకులు చేయని కార్యక్రమం ఇది. మన ఇంటింటికి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాలు ఇదివరకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాల్సిన, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాల్సిన, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిన అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి మండల ఆఫీస్కి తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా నేను కూడా తిరిగాను. అందుకే నేను చెప్తున్నాను, నా సోదరిమణులు, నా చుట్టాల బంధువులు అందరూ మధ్యతరగతి కుటుంబాలకే. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచన చేసి మన జగనన్న గారికి ఇంకొకసారి మద్దతు ఇచ్చి మనం ఎక్కడికి ఎల్లక్కలేక్కడ మన ఇంటికి అన్ని ఇస్తున్నారు కాబట్టి 2 ఓట్లు కూడా జగనన్న గారికి వేసి మీరు గెలిపించవలసిందిగా నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969.